డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పైన భారీ టారిఫ్ పేరుతో గట్టిగానే దాడి చేశాడు. అసలు టారిఫ్ అంటే ఏంటంటే, నువ్వు ఇండియా నుండి అమెరికాకు మామిడి పండ్లు అమ్మితే అమెరికా ప్రభుత్వం ప్రతి మామిడి పైన కొంత శాతం డబ్బును ట్యాక్స్ గా వసూలు చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, అమెరికా చైనా పైన 25% టారిఫ్ వేసింది. అంటే చైనా నుండి ఏదైనా $100 విలువైన వస్తువు కొంటే దానిపైన ఇంకో $25 కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. మన ఇండియా మీద 10% నుండి ఈ టారిఫ్ మొదలైంది. ఇప్పుడు ఏకంగా 50% కి పెరిగింది. ఆగస్టు 7న అమల్లోకి వచ్చిన 25% టారిఫ్ పై మరో 25% వేసి ఆగస్టు 27 నుంచి మొత్తం 50% టారిఫ్ అమల్లోకి రానుంది. అసలు ఇదంతా ట్రంప్ ఎందుకు చేస్తున్నాడంటే, రష్యాతో భారత్ ఆయిల్ బిజినెస్ చేస్తున్నందుకు ఇండియాపై ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడు. అందుకే ఈ టారిఫ్ ని వేశాడు. ఇండియా పైన ఎందుకు ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడంటే, డొనాల్డ్ ట్రంప్ అనేక సార్లు మన ఇండియాను టారిఫ్ కింగ్ లేదా టారిఫ్ దుర్వినియోగదారులు అని పిలిచేవాడు. ఏప్రిల్ 5 10% బేస్ లైన్ టారిఫ్ అని అన్ని దేశాలపైన వేస్తే మనకు మాత్రం 16% వేశాడు. ఏప్రిల్ 9న భారత్ పై 16% టారిఫ్ అమలు చేసేందుకు 90 రోజులు వాయిదా వేసి మళ్ళీ జూలై 9కి మార్చుకున్నారు. మళ్ళీ జూలై 8న వాయిదా పొడిగించి ఆగస్టుకి 1కి మార్చారు. జూలై 30 మనం రష్యా నుండి ఆయిల్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేసుకున్నందుకు మన పైన 25% టారిఫ్ ను పెనాల్టీగా ప్రకటించారు. అయితే అది ఇప్పుడు సరిపోనట్టు మళ్ళీ ఆగస్టు 6న అదనంగా మరో 25 టారిఫ్ అమలు చేశారు. ఇప్పుడు మొత్తం 50% అయ్యింది. అసలు ఇదంతా ట్రంప్ ఎందుకు చేస్తున్నాడంటే, రష్యా నుండి మిలిటరీ ఆయుధాలు అలాగే ఆయిల్ బిజినెస్ చేయడం ట్రంప్ కి నచ్చలేదు. అందుకే అన్ని దేశాల కన్నా మన దేశం మీద టారిఫ్ ఎక్కువ వేశాడు. దీనికి మన ఇండియా ఏమని రెస్పాన్స్ అయ్యిందో చూద్దాం. అమెరికా నిర్ణయాన్ని మన ఇండియా అన్యాయమైనదని, ఇది అప్రజాస్వామికం అని కూడా ఖండించింది. మన ప్రధాని మోడీ గారు కూడా చాలా గట్టిగానే స్పందించారు. భారత్ రష్యా ఆయిల్ దిగుమతి చేయడం, ప్రధానంగా తక్కువ ధరలో కొనడం, ఇది కేవలం ఆర్థిక లాభం మాత్రమే అని మన ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ టారిఫ్ వల్ల మన ఇండియాకు లాభమో నష్టమో తెలుసుకుందాం. ట్రంప్ వేసిన 50% టారిఫ్ వల్ల మన ఇండియా ఆర్థిక వ్యవస్థలో కొన్ని $1 బిలియన్ నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. అవి అత్యధికంగా ప్రభావం అయ్యే రంగాలు ఏమిటంటే, బట్టలు, రెడీమేడ్ దుస్తులు, రత్నాలు, నగలు, రొయ్యలు, చెప్పులు, కెమికల్స్, ఎలక్ట్రానికల్, మెకానికల్ మిషన్, వీటికి భారీ నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్యలు వెంటనే ప్రభావం చూపించకపోయినా ఎక్స్పోర్ట్ చేసే వారికి తీవ్ర ఒత్తిడిని తెస్తాయి. అమెరికాలో మన వస్తువులను ధరలు పెంచడం వల్ల కొనకుండా ఉంటే దీని ఫలితంగా ఉత్పత్తి తగ్గి, నిరుద్యోగులు పెరిగి, కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.